బాలీవుడ్ నటి డిస్కా చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రాధికా ఆప్టే మెయిన్ లీడ్ పోషించగా, కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మిర్జాపూర్ మున్నబయ్య కనిపించాడు. డైరెక్ట్‌గా జీ5లో విడుదలైన ఈ మూవీ కథ విషయానికొస్తే, స్మిత అనే గృహిణి తన భర్తతో కలిసి ఒక స్మాల్ టౌన్‌లో ఉంటుంది. ఆమె భర్త జూదానికి, మద్యానికి బానిసైనా అతన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అతని విషయంలో చాలా కేరింగ్‌గా ఉంటుంది. అతనికి మాత్రం తన భార్య ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే ట్రెడిషనల్‌గా ఉంటుంది. ఈ క్రమంలో స్మితకు వరుసకు చెల్లెలు అయిన ఒక అమ్మాయి ఉద్యోగరీత్యా అక్కడికి వచ్చి తన అక్క ఇంట్లోనే స్టే చేస్తుంది. ఆమె కొంచెం ఫాస్ట్‌గా, సోషల్‌గా మూవ్ అయ్యేసరికి మోడర్న్ గర్ల్స్ అంటే పడి చచ్చే బావ, దాంతో ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ స్టార్ట్ అవుతుంది. అది చూసి చూడనట్టు ఉండిపోతుంది స్మిత. అటు చూస్తే చెల్లి. ఇలా ఉండగా ఒకరోజు ఫంక్షన్‌కి వెళ్ళిన స్మితకు తిరిగి ఇంటికొచ్చేసరికి రక్తపు మడుగులో హత్య గావించబడి ఉంటారు తన భర్త, చెల్లి. వాళ్ళనెవరు చంపారు, ఎలా చంపారు అనేది తెలియాలంటే జీ5లో స్ట్రీమ్ అవుతున్న 'సాలీ మొహబ్బత్' మూవీ చూడాల్సిందే. మూవీ చూశాక నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. రాధిక ఆప్టే యాక్టింగ్ వైజ్ సూపర్‌గా చేసింది. ఈ క్యారెక్టర్‌లో ఉండే కాంప్లెక్స్ వేరియేషన్స్‌ను గొప్పగా పలికించింది. శరత్ సక్సేనా పోషించిన పాత్ర నేచర్‌ను మనుషులకు లింక్ చేసి చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. స్టోరీ ప్రిడిక్టబుల్‌గా ఉండడం, తగిన ఎమోషన్స్ లేకపోవడం వలన, ఒక మూవీకి ఉండాల్సిన మ్యాటర్ లేకపోవడం వల్ల సోసోగా అనిపిస్తుంది.